హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ రగులుతోంది. అదేంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆనంద బాష్పాలు రాలాలి తప్ప రగలడం ఏంటి అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. ఎందుకంటే అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలుగా హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పేరుతో జనాన్ని బురిడి కొట్టించిన తీరు ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల నోటీసులోకి వస్తుంది. అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఒకవైపు బియ్యం ధరలు పెరుగుతున్నాయి, మరోవైపు నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి, ఇంకోవైపు కనిపించకుండా ఎన్నో రకాలుగా జనం జ్యూస్ తీసేలాగా, జనం రక్తం పీల్చేలాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వ్యవహరిస్తోంది. ఇవన్నీ గమనిస్తున్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మీద తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఇంచుమించు నెల కావస్తుంది. బియ్యం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక గింజ పట్టుకొని చూస్తే తెలుస్తుంది కదా. ఈ నెల రోజుల్లో రేవంత్ సర్కార్ చేపట్టిన కార్యక్రమాలేంటి, ప్రజల కోణంలో తీసుకున్న నిర్ణయాలేంటి, పారిశ్రామికవేత్తల కోణంలో తీసుకున్న నిర్ణయాలేంటి అన్నది ఎలాగూ తెలంగాణ ప్రజల కళ్ళ ముందరుంది. ఈ నేపథ్యంలో అంటే తమకు హక్కుగా రావాల్సిన రైతు బంధు, రుణమాఫీ, ఇతర హామీలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటిదాకా జనం జేబుల్లోకి వెళ్ళలేదు. దీంతో అటు రైతుల్లోనూ ఇటు మహిళల్లోనూ తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారో వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. రోజుల తరబడి మా హామీలు ఏమైనాయి, మా రైతు బంధు ఏమైంది, ఇంకా బ్యాంకులలో డిపాజిట్ కాలేదు అన్న నిలదీతలు అప్పుడే మొదలయ్యాయి. దీంతో కింది స్థాయి క్యాడర్ మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక చాటేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే గనక మరికొన్ని రోజులైతే కాంగ్రెస్ కండువా కప్పుకొని తిరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తనినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో సైతం కనీసం బ్యాంకు దగ్గర అప్పులు చేసో లేదంటే ఏదైనా ఆస్తులు తాకట్టు పెట్టో కనీసం రైతు బంధు వరకన్నా అమలు చేయండి రా బాబు అని చెప్పి అప్పీల్ చేస్తున్న పరిస్థితులు స్వయంగా కాంగ్రెస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ నుంచే వినిపిస్తుండడం ఇక్కడ విశేషం అన్నమాట. ఒకవైపు అధికారంలోకి వచ్చిన ఆనందం తొలి వారం 10 రోజుల్లోనే ఆవిరి కాగా ఇక వరుసగా సవాళ్లతో కూడుకున్న ప్రయాణం రేవంత్ రెడ్డికి మొదలైంది. కేంద్రం నుంచి రావాల్సిన సహకారం రాక, అందాల్సిన నిధులు అందక, మరోవైపు పార్లమెంటు ఎన్నికలు తరుముకొస్తున్న టైంలో దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ పడిపోయినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల మీద కౌంటర్లు వేయడం తప్పిస్తే ప్రజల కోణంలో చేపట్టిన చర్యలు శూన్యమనే చెప్పాలి. ప్రజాపాలన పేరుతో, అప్లికేషన్ల పేరుతో జనాన్ని క్యూ లైన్లలో నిలబెట్టడం కాంగ్రెస్ సర్కార్లో చోటు చేసుకున్న ఒక విడ్డూరం. సో ఈ నేపథ్యంలో తమకు హక్కుగా రావాల్సిన నిధులు, వాటా ఏదైతే ఉందో అది అందకపోగా తమకు హక్కుగా వాటాగా రావాల్సిన సంక్షేమ పథకాలు రాకపోగా తమని మళ్ళీ అంటే సంక్షేమ పథకాలు అర్హులుగా నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది, అగత్యం ఏర్పడింది అని చెప్పి తెలంగాణ ప్రజలు రగిలిపోతున్నారు. దీంతో అటు కాంగ్రెస్లో కూడా ఒక రకమైన హీట్ మొదలైనట్టు తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో సైతం ఇదే వినిపిస్తోంది. ఇక పరిస్థితులు ఎప్పటికీ చక్కబడతాయో తెలియదు. నిజానికి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఖజానా అప్పుల పాలైందని, దివాలా తీసిందని ఇదే కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో మొత్తుకుంటూనే ఉన్నారు. మరి అయినా కూడా 6 గ్యారంటీలు అమలు చేస్తాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది, అయినా సరే వచ్చిన తొలి నెల రోజుల్లోనే, తొలి 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నింటినీ 6 గ్యారంటీలను చట్టబద్ధత కల్పించి మరీ అమలు చేస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు ఎటుపోయారు అని నిలదీస్తున్నారు తెలంగాణ ప్రజలు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో మల్లు బట్టి విక్రమార్క మరికొంతమంది నేతలు 6 గ్యారంటీల మీద మరికొంతమంది నేతలు 6 గ్యారంటీలను బాండ్ పేపర్ మీద రాసి సంతకాలు చేసి గుళ్ళో ఆ ప్రమాణ పత్రాలను పెట్టి హామీలు ఇచ్చారు. మరి ఈరోజు ఆ నేతలు ఎవరు కూడా ఎందుకు మాట్లాడట్లేదు అన్న నిలదీతలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెప్తారు, రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తారు అన్నది చూడాల్సి ఉంది. మరోవైపు కంప్లీట్గా పిఆర్ స్టంట్స్ తప్పిస్తే జనానికి నికార్సుగా రావాల్సిన, హక్కుగా దక్కాల్సిన వాటాలను, సంక్షేమ పథకాలను వేసింది లేదు. ప్రో మీడియాలో, కాంగ్రెస్ భజన పత్రికల్లో, భజన ఛానళ్లలో ఏదో అద్భుతాలు జరుగుతున్నట్టు చూపించడం మినహా ఒరగబెట్టింది ఏమీ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో రేవంత్ సర్కార్ జనం ఆగ్రహాన్ని తట్టుకునేలాగా ఏం చేస్తుందో, ఎలా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్.